హలో అండి, వెల్కమ్ టు షిఫాన్ చెఫ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం సబ్జా మజ్జిగ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకోండి. 2 సార్లు వాటిని మంచిగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోండి. దానిలో 2 గ్లాసులు వాటర్ పోసి నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. ఈ సగ్గుబియ్యం సబ్జా మజ్జిగ చాలా అంటే చాలా బాడీకి కూల్నిస్తాయండి. వేసవిలో బాడీ ఉన్న వేడి తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయండి. ఇవి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మేము మజ్జిగ తాగమని ఈ విధంగా స్వీట్ లాగా చేసి మాకు ఇచ్చేవాళ్ళండి. మేము ఎంతో ఇష్టంగా తాగేవాళ్ళం. బాడీ చాలా అంటే చాలా కూల్గా ఉండేది. అందుకే మీకు ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని మనం సగ్గుబియ్యం తీసుకున్న అదే గ్లాసుతో 3 గ్లాసుల వాటర్ని తీసుకోండి. ఆ 3 గ్లాసుల వాటరు కూడా బాగా మరగాలండి. అవి మరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ యొక్క సగ్గుబియ్యంని అందులో వేయాలి. సగ్గుబియ్యం అనేది వాటర్ మరుగుతున్నప్పుడు వేశాక ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ అవి నానబెట్టున్నాం కదండి, అందుకని ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క రెసిపీని మీరు ఇంట్లో హోమ్ కూల్ డ్రింక్ లాగా తాగండి చేసుకొని. చాలా అంటే చాలా బాడీకి కూల్నిస్తుంది. ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మేము సబ్జా అండ్ కటోరా వీటిని కూడా నానబెట్టి ముందే ఉంచాము. అవి చూపిస్తానండి. ఇది పెరుగు అండ్ ఇది సబ్జా కటోరా కలిపి నానబెట్టి ఉందండి. అవి డ్రై ఫ్రూట్స్ అండి, మన అడిషనల్. ఇది సుగంధ వాటర్ మేము ఇంట్లో ఎప్పుడు కూడా సమ్మర్లో వాడతామండి. ఈ కటోరా సబ్జా కూడా బాగా యూజ్ చేస్తాం బాడీ కూల్నిస్తుందని. అవి చాలా అంటే చాలా బాడీకి చాలా వేడిని తగ్గిస్తాయండి. ఇప్పుడు మనకి సగ్గుబియ్యం ఉడికిపోయింది కదండి. ఇంకా ఈ యొక్క స్టవ్ ఆఫ్ చేసేసి సగ్గుబియ్యం గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకా మజ్జిగ చేసుకుందామండి. ఇప్పుడు మజ్జిగ చేసుకొని, ఈ మజ్జిగ అనేది మనం ఎక్కువ పలుచగా కాకుండా కొంచెం తిక్కుగానే చేసుకొని మనం తాగుతున్న టైంలో అది మిక్స్ చేసుకుంటున్నప్పుడు జ్యూసు అప్పుడు మనం కావాలంటే పలుచగా చేసుకోవచ్చండి. మీరు ప్రతి ఒక్కళ్ళు ఇది రెసిపీ ట్రై చేయండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతున్నారు. నేను కూడా చేశాను. ఇప్పుడు ఎలా కలపాలో చూపిస్తానండి. ఇది సబ్జా కటోరా మిక్స్ అయ్యి నానబెట్టున్నది మీకు ముందు చూపించిందండి. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకోండి. అది ఎక్కువ తాగాలి, కొంచెం పెద్ద గ్లాసు అట్లా అనుకుంటే 3 స్పూన్స్ తీసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి అది గ్లాస్లో ఉన్నది అది సుగంధ వాటర్ అండి. మీరు ఇందాడ మీకు చూపించాను కానీ మీకు తెలియలేదు కదా, సుగంధ వాటర్ చాలా స్వీట్ ఉంటుంది కదా. ఇప్పుడు వేస్తున్నది 2 గరిటెలు సగ్గుబియ్యం అండి. ఈ సుగంధ వాటర్ని మీరు స్వీట్ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదు డైట్లో ఉన్నాము అనుకుంటే దీనిలో షుగర్కి బదులు మనకి లెమన్ అండ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 to 4 స్పూన్స్ వేస్తున్నాను, ఒక మీడియం స్వీట్ కోసం. అది నెక్స్ట్ ఇది సుగంధ వాటర్ లేకపోతే అండి బెల్లం కానీ నెక్స్ట్ షుగర్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మజ్జిగ వేసి అందులో మిక్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అడిషనల్ అండి. డ్రై ఫ్రూట్స్ వేస్తే ఏంటంటే లైక్ మనకి బయట తాగిన ఫలుడా, బాదాం షేక్ అట్లా ఫ్రూట్ సలాడ్ లాగా అట్లా అనిపిస్తుందని నేను ఇది యాడ్ చేశానండి. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షన్. ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోండి, క్రిస్పీగా అనిపిస్తాయి. అది ఇంకా మనకి యొక్క సగ్గుబియ్యం సబ్జా మజ్జిగ రెడీ అయిపోయిందండి. అది ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షిఫాన్ చెఫ్ ఛానల్. మా ఛానల్లో మీకు ఎలాంటి వీడియోలు ఏవి కావాలన్నా మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏవి కావాలన్నా మీరు అడగచ్చు. ఓకే అండి, ఇదిగోండి ఇప్పుడు మీరు ఈ యొక్క రెడీ అయి ఉన్నదాన్ని మీరు చూస్తున్నారు. ఇంకా మీరు దాన్ని తాగడమే.